శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉంది కర్ణ పిచాచిని. దాన్ని సాధన చేస్తే అన్ని తెచ్చి పెడుతుంది, అన్ని విషయాలు చెప్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విద్య చేసిన సాధకులు ఎంతో మంది ఉన్నారు అని చెప్తున్నాను. నిజమేనా ఈ కర్ణ పిచాచి అనేది ఉందా? ఎలా సాధన చేయాలి అంటే ఇదేంటంటే అండి, లోకానుగుణంగా చూస్తే ఈ పిశాచి అన్న విద్యలో చాలా ఉన్నాయి. యక్షిణీ విద్యలు అని చెప్పడం జరుగుతుంది. ఇది కర్ణ పిశాచి, చంద్రిక, యక్షిణి ఇవన్నీ ఏంటంటే గురుముఖత తీసుకోపోతే కొంచెం ప్రమాదాలు వాటిల్లి ఆస్కారాలు ఉన్నాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే టౌన్ ప్రాంతాల్లో జరగట్లేదు, పల్లెటూరులో వాళ్ళు చెప్పడం ఇలా జరుగుతుందని చెప్పడం. ఇది ఏమిటి విద్య అంటే కర్ణ విద్య అని చెప్పడం జరిగింది. ఇది అతి స్వల్పంగా ఒక దీక్షాకాలం 66 రోజులని పెట్టుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ ఒక రోజులో 2 రోజుల్లో కర్ణపిశాచి ఏం వచ్చేది. ఇది ఎప్పుడు చేయాలి గురుదేవ మీరు అడిగారు కాబట్టి, ఇది పొలం పనులు చేసుకునేవాడికి వీడికి ఆటోమేటికల్లీ నీ జేబులో ఎంత ఉన్నాయా, మీ ఆవిడ ఈవేళ గారెలు వండింది కదా, లేకపోతే టమాటా తిన్నావా ఈవేళ అని చెప్తూ ఉంటాడు. ఎలా చెప్తాడంటే ఆ కర్ణ అన్న దేవత, కర్ణ అంటే ఏంటంటే చెవు, కర్ణ అంటే ఏంటండి చెవి. దానికి ఏమన్నాడంటే వామనేత్రే దక్షిణ నేత్రే లేదా వామకర్ణే దక్షిణ కర్ణే అన్నాడు. శాస్త్రంలో ఏం చెప్పాడంటే వామకర్ణే అంటే ఎడం చెవు, దక్షిణ కర్ణే అంటే కుడి చెవు. ఇలాగా చెవు దగ్గరకు వచ్చి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నేను చాలా వీడియోస్ చూడడం జరిగింది అంటే రకరకాల ఐడియాస్. ఇది ఎవరిని విమర్శించాలని కాదు. ఆ చెవులోకి వచ్చి అని అరుస్తుంది, పిచ్చెక్కించేస్తుంది. ఏదంటే వీడి యొక్క సాధన చేసి ప్రక్రియ విధానాన్ని బట్టి ఉంటుందండి ఇది ఈ సాధన. కర్ణపిశాచిలో కూడా చాలా రకాలైన కర్ణపిశాచులు ఉన్నాయి. వీటిల్లో ఇంట్లో ఆనపకాయ పెంచుతూ ఉంటారు. ఆనపపాదు గ్యారంటీగా ఎవడింట్లో ఉండి ఉపాసన చేస్తున్నాడో వాడి కర్ణపిశాచి విద్య చేసినట్టు. అది మాత్రం 100కి 100 నిజమండి. సొరకాయ వాడు ఏం చేస్తాడంటే రాత్రులప్పుడు సొరకాయ ప్లేస్ ఎక్కడుందో అక్కడ కూర్చుని చేస్తాడు ఈ కర్ణపిశాచి చేసే వ్యక్తి. ప్లస్ ఏంటంటే కూడా ఈ కర్ణపిశాచి విద్య చేసి వ్యక్తి ఏంటంటే ఆటోమేటిక్గా ధూమపానం అలవాటు అవుతుంది, స్మోకింగ్ ఎక్కువ చేస్తాడు. ఈ కర్ణపిశాచి విద్య చేసి వ్యక్తులు ఎవరంటే స్మోక్ నిత్యం చేతిలో ఆ వ్యక్తికి అలాగా ధూపం ఊగుడుతూ ఉంటుందండి. అగరత్ అవి కూడా ఎక్కువగా వెలిగించడం జరుగుతూ ఉంటుంది. పూజాది కార్యక్రమాల్లో ఈ యొక్క కర్ణపిశాచి విద్య ఉపాసన ఎవరు తీసుకున్నారో వీళ్ళు వేరే దేవతారాధన చేయరండి. వీటిలో 2 రకాలైన విద్యలు ఉన్నాయి. మళ్ళీ ఈ కర్ణపిశాచిని తట్టుకోవడానికి కర్ణపిశాచి చేస్తూ కర్ణాంజనేయం కానీ హనుమంతుని కూడా కొలిసి ఉపాసకులు ఉన్నారు. అంటే ఇక్కడ పిశాచి విద్య కదా భయపెడుతూ ఉంటుంది. ఇక్కడ భార్యతోడు సంయోజనం కూడా చేయనీదండి. కర్ణపిశాచి తీసుకునేవాడు కూడా భార్యతోడు సంయోజనం చేయలేడు. సరదాగా ఆనందాలు అవి ఉండవు వాడికి. ఎందుకంటే నిరంతరం కూడా అజయ్ ఏం చేస్తున్నాడో చెప్పేస్తుంది, ఏదో చెప్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అజయ్ వైజాగ్లో ఉన్న వ్యక్తికి ఉపాసకుడికి సిగరెట్ వెలిగించుకుని అజయ్ గడ ఏం చేస్తున్నాడంటే ఫోన్ చేసిన వెంటనే గురువర్య నమస్తే ఎలా ఉన్నారంటే, అజయ్ ఇందాక సాంబార్ ఇడ్లీ తిన్న వెంటరా ఒక బజ్జీ వదిలేసేమే అంటాడు. కర్ణ విద్య అబ్బాబ్బా అసలు అమూల్యం అనమాట విద్య. అంటే యాక్చువల్లీ అది చేయమని ఎవరిని ప్రేరేపించి చేయకూడదు, కానీ ఎందుకంటే ప్రమాద హెచ్చరికలు అవి. మందుకు బానిస అయిపోతాడు, విపరీతమైన చైన్ స్మోకర్, డైలీ ఒక 2 పెట్టెలో పెట్టి కాల్ చేస్తాడు. అది తట్టుకోలేక. ఎందుకంటే దానికి ధూమపానం కావాలంటే పొగ కావాలి. ధూమపానం అనదు, ఏదో పొగ రూపాయన వస్తుంటే ఆ పొగను ఆస్వాదిస్తుంది ఆ దేవత. పొగను ఆస్వాదించడం ఏంటంటే దేవత చాలా విచిత్రంగా చెప్తున్నారు సిద్ధార్థ గారు. నన్ను చాలామంది అడిగారు ఇక్కడ పొగ అంటే ఏంటంటే శ్మశానంలో ఉన్న దేవత అండి. పిశాచి అంటే ఎక్కడ ఉంటుంది? శ్మశానంలో ఉంటుంది. శ్మశానంలో ఏం చేస్తుంటే కాష్టం కాలుతూ ఉంటుంటే ఆ పొగ అలా వస్తూ ఉంటుంది, చూసారో లేదో. మరి రైలు గ్రౌండ్లో ఒక కాటికాపరు కాలుస్తూ ఉంటుంటే ఆ యొక్క కాలుపుడి యొక్క పొగ కాలుస్తూ ఉంటే మంటతో పాటు పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ అలా వెళ్తుండతోటి ఈ కర్ణాన్ని యక్షిణి ఎక్కడ ఉందండి? కర్ణదేవత అక్కడే శ్మశానంలోనే ఉంటుంది. ఈ విద్య కూడా శ్మశానంలోనే నేర్పుతారు యాక్చువల్లీ. ఈ నేర్పేది కూడా ఆసనం వేయించి ఈ 2 విద్యలు కర్ణపిశాచి విద్య, భేతాల విద్య అని ఉంటుంది. అది కూడా నాకు తెలుసున్న తెలుగు రాష్ట్రాల్లో ఒక రామలింగ సిద్ధాంతాన్ని అక్కే భీకరంగా చేసేవాడు. ఆయన అత్యద్భుతం కర్ణపిశాచి చేసేవాడు అంటలేదు. భేతాల విద్యలో అగ్రగామి వ్యక్తి ఎవరంటే రామలింగ సిద్ధాంతి. లాంగ్ బ్యాక్ ఎగ్గ ఉండేవాడు, ఆయన కాలం చేశారు. మంచి పటుత్వమైన విద్య.
అజయ్ అన్న వ్యక్తిని వీడిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అంటే వీడి దగ్గర 100 కోట్లు లేకపోయినా గురువు గారు చెయ్యాలి అనుకున్నట్లయితే వాడిని మంత్రిని చేసి వాడు అజయ్ అన్న వ్యక్తిని ట్రీ మీడియాలో పనిచేసి జస్ట్ రిపోర్టర్ ఏంటంటే బాబు నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ అయిపోయాడంటే అసలు నమ్మచ్చా అంటే ఆ రకమైన శక్తిని నింపేవాడు మీ దగ్గర. అంటే ఎంత అఖండమైన దీక్ష ఉండాలి ఆ వ్యక్తి దగ్గర. అంటే ఇది అతను నాకేం చుట్టం కాదు స్నేహితుడు కాదు, అతనికి 80 అంత ఉంటే నాకేమో 40. విషయం అంటే కర్ణ విద్యల్లో కొన్ని విద్యలు ఉన్నాయండి, చెప్పుకోదగ్గ విద్యలు. ఇవి చాలా వీటిల్లో కూడా కర్ణాంజనేయం ఉంది, కర్ణపిశాచి ఉంది, కర్ణమాతంగా ఉంది. అంటే అన్నీ చెప్తాయి. అంటే ఈ యొక్క అతి సులభంగా ఉన్నది ఏంటంటే కర్ణపిశాచి నేర్చుకోవడం ఈజీ. వాడు ఏం చెప్పక్కర్లేదు, 1-2 అగరత్తులు పెడతాడు. వాడు పూజ దగ్గర పెట్టి ఏంటంటే 2 అగరబత్తులు పెట్టి చేసేసి రాత్రి సమయంలోనే చేస్తాడు. చేసేసి హ్యాపీగా స్వల్ప ఆహారం అయితే తినేసి పడుకుంటాడు. ఇతని దగ్గర ఉన్న విషయం ఏంటంటే విపరీతమైన జనాదరణ ఉంటుందండి కర్ణపిశాచి చేసేవాడికి. ఎందుకంటే ఆటోమేటికల్లీ తను వచ్చి చెవిలో చెప్తుంది, చెప్పు నేను పైకి మాట్లాడపోయినా అంటూ ఉంటాడు యాక్చువల్లీ. ఎందుకంటే అప్పుడు అయ్యా గురుగారు నమస్కారం అంటే నాకు మంచి రాజయోగం ఎప్పుడు పడుతుంది అంటే అడిగావు కదా ప్రశ్న అడిగిన వెంటనే రాజయోగం ఎప్పుడు పడుతుంది అజయ్ గాడికి అన్న వెంటనే చెప్పేస్తుంది ఫలానా టైంలో పడుతుంది. నేను చూశాను లైవ్లో మీకు ఇక్కడ తణుకు దగ్గర రెడ్డి చెరువు దగ్గర సత్యనారాయణ సిద్ధాంతి అని ఒక అతను ఉండేవాడు. ఈ సత్యనారాయణ సిద్ధాంతి అనేవాడు తణుకులో చెప్పేవాడు, విపరీతమైన ప్రభ ఉండేది అనమాట. ఎలా ఉండేవారంటే రాత్రిలప్పుడు 12:30-1 గంటకి స్టార్ట్ చేసేవాడు, సూర్యోదయం అవ్వకుండా ముగించేసేవాడు. ఆ ముందు రోజు సాయంత్రం దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి కూర్చుంటే టోకెన్లు ఇచ్చేవారు అక్కడ. ఆ టోకెన్లు ఇచ్చిన తర్వాత 11-11:30కి స్టార్ట్ చేసి ఒక రాగి చెంబులో పసుపు వేయండి, ఆ పసుపులో చూడమని చెప్పేవాడే. అలాగే పాలకొల్లు జలసా పంతులు కూడా జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమాకి చిరంజీవి గారితో జరిగినప్పుడు డైరెక్ట్ సినిమా యాక్టర్ శ్రీదేవి ఎక్కడో ఉన్న బాంబే నుంచి మెడ్రాస్ నుంచి తను పాలకొల్లు వెళ్ళింది. పాలకొల్లు సిద్ధాంతి జలసా పంతులు అని అనేవారు. ఫలానా టైంలో ఫలానా వ్యక్తిలో ఇలాగ ఉంటాడు, పిల్లన ఇలాగ అవుతాడు అని విపరీతంగా స్మోక్ చేస్తూ మాట్లాడేవాడు. ఈ రెడ్డి చెరువు సిద్ధాంతికి కూడా సత్యనారాయణ సిద్ధాంతికి కూడా స్మోకింగ్ ఎక్కువ ఉండేది. ఇక్కడ నేను చూసేది ఏంటంటే వీళ్ళు ఎంతవరకు డెవలప్ అయ్యారంటే వీళ్ళ పిల్లలు ఎవరు డెవలప్ అయిన వాళ్ళు లేరండి. ఆ విద్య వాడితోటే అంతరించిపోతుంది. వేరొక వాడి పిల్లలు నేర్పించిన పెద్ద పరిపక్వత నిలబెట్టలేరు. అదే ఈ విద్యలో ఉన్న బ్యాడ్. అదే మీరు ఒక శ్రీ విద్య తీసుకున్న, గురుపాదకి తీసుకుని, లక్ష్మీ గణప తీసుకుని, తర్వాత పంచదశ తీసుకుని, షోడశ తీసుకుని, మహాషోడశ తీసుకుని కుర్రాడికి దారిపోసి తదనంతరం మనవడికి దారిపోసి అఖండమైన కీర్తిని అధిరోహించిన వాళ్ళు ఉన్నారు శ్రీ విద్యలో. ఇక్కడ ఈ కర్ణపిశాచి ఏంటంటే వీడు ఇహలోకమైన ఆంక్షలు ఏదైనా సరే నీ దగ్గర తీసుకొచ్చేస్తుంది. ఏంటి అంటే జోక్ కాదు అది. పలానా వ్యక్తి నా దగ్గర రావాలి అంటే వచ్చేస్తాడండి వాడు. పలానా వాళ్ళు నాకు కావాలి అనుకుంటే వశం అయిపోతారు. వీడు చేసి దీక్ష లాంటిది. ఈవినింగ్ టైప్ అది దేవతం చేసి పెట్టి ఆటోమేటికల్లీ మాంసాకృతులు వీడు తినకపోయినా మాంసాకృతులు పెట్టి ఆనపకాయ పాత దగ్గర చేయడం జరుగుతుంది. వీళ్ళు చేసేది ఏంటి అంటే ఒక విభూది మాత్రమే వీడి చేతిలో ఉంటుంది. వాడి చేతితో విభూది పెట్టాడా తావేసి కానీ ఎటువంటి దెయ్యమైనా ఇదైనా సరే ఎగరగొట్టుకుని పోతుందండి. మా బాబాయ్ చాలా పవర్ఫుల్ అయిన విద్య. దాంట్లో వెనక్కి తిరిగి చూసి విద్య కాదు కర్ణపిశాచి అంటే. కుటుంబం నాశనం. ఎందుకంటే వీడికి లేడీ ఉమనైజర్ కూడా అయిపోతాడండి. ఆటోమేటికల్లీ భార్య కాకుండా ఎవరో ఒక స్త్రీ సంయోజనం కలగడమో, లేకపోతే ఎవరో ఒక ఉమనైజర్ ఉండడమో, ఎవరో ఒక సినిమా యాక్టర్ తాగలడమో ఎవరో ఒకరు చేస్తారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా భాషా పరిజ్ఞానంతో ఏమండి అని పిలిచి భాష రాదు ఈ వ్యక్తికి. కర్ణపిశాచి చేసాడు గారా బాగున్నావు అంటాడు. అటువైపు పక్కవాడు సీఎం ఉన్న వ్యక్తి, లేకపోతే డిప్యూటీ సీఎమ్మా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే ప్రధానమంత్రి అని ఆలోచించడు. ఎవరినైనా సరే ఏనా మాట మాట్లాడతాడో అలాంటి కమాండింగ్ నిలబెడతాడు. ఎందువల్ల అన్నానంటే కర్ణపిశాచి దగ్గర ఉన్న కమాండింగ్ అలాంటిది. అది పిశాచి విద్య కదా, ఎవరికి మర్యాద ఇవ్వడం. దాని మూలానికి వెళ్ళొద్దు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాత్రిలప్పుడు చేసి విద్య కర్ణపిశాచి ఉదయం అంతా పడుకుంటాడు ఎక్కువసేపు. రాత్రిలప్పుడు చేస్తాడు, ఉదయం అంతా కూడా తావేజులు ఇచ్చిన, అతని చేతితో విభూది ఇచ్చిన, వాడితో ప్రశ్న చెప్పిన అబ్బాయి ఏం చెప్పాడండి బాబు, పిచ్చెక్కిపోయింది. ఆడు కూడా వెళ్ళిన తర్వాత నేను పలానా చోట హోటల్లో దిగావు కదా అన్నాడు, నువ్వు చిన్న కూరడు అయినా సిగరెట్ కాల్చావు కదరా అని వాడు ఇలా చూసినట్టుగా కళ్ళతో ఆటోమేటికల్లీ వీటిలో కర్ణ పిశాచి ఉంది, నేత్ర పిశాచి ఉంది. అంటే వీడి కళ్ళతో ఎదటి వాళ్ళని చూసినంటే ఆటోమేటికల్లీ నీ పలానా చోట ఇలా చేసావు కదా, మీ ఫ్రెండ్ సుగుణ అని ఉండేది కదా, వెంకటేష్ గారు నీ ఫ్రెండే కదరా అజయ్, ఇదేదైనా మాట్లాడతాడు. ఇది నేత్ర పిశాచి. ఇకపోతే
కర్ణాంజనేయం ఉంది. కర్ణాంజనేయం చేసేవాడు కూడా విపరీతమైన ఈ పిశాచి విద్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క పిశాచి విద్యలో పుస్తకాలు చూసి చదవడం కానీ మరొక విషయం కానీ చేయొద్దు. గురుముఖత తీసుకోవడమే చాలా మంచి పద్ధతి. దాని మీద ఎవరికైనా సలహాలు సంప్రదింపులు ఉన్నట్లయితే నేను కన్నపిశాచి చేస్తాను గురుగారు, నాకు కన్నపిశాచి విద్య ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయడం తప్ప విషయం ఏంటంటే నేను ఇస్తాను అన్నాం. ఉపదేశం ఇచ్చే వాళ్ళు ఉన్నారు విషయం. ఆ కర్ణ విద్యలో నేనైతే వెళ్ళలేదు. ఎందువల్లంటే ఈ పిశాచి విద్యలు చాలా భయంకరమైన విద్యలు అరుస్తూ ఉంటాయి. రాత్రిలో ఇప్పుడు రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటాయి. ఉట్టిదే నువ్వు చెప్పేదంటావు. మొహంలో వాడు విపరీతమైన చైన్ స్మోక్ అవన్నీ ఆలోచించుకుని మాత్రమే ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియజేస్తుంది. ఈ కర్ణ పిశాచిని దిగాడంటే భూతం అంటే జరిగిపోయింది వేరు, భవిష్యత్ వేరు, వర్తమానం వేరు. భూత భవిష్యత్ ఇప్పుడు జరిగేది, వర్తమాన కాలం అయిపోయింది. భూతం అంటే రాబోయేది ఏంటి తెలుస్తుందో అని తెలుసుకుని ఏం చేయగలరు వీడు? జనాధారణ ఉంటుంది తప్ప తర్వాత లైఫ్ స్పాను లైఫ్ ఎక్స్టెన్షను ఉండదు. దానివల్ల అటువంటి విద్యల వైపు వెళ్ళడం విరమించుకుని మంచి వైపు దైవారాధన వైపు వెళ్ళడం చాలా మంచిదని నా యొక్క విన్నపం. అంతేగాని అది ఏదో చేసేస్తుంది కొడుతుంది ఇవన్నీ మాత్రం ముట్టి కబుర్లు. కన్నపిశాచి చేసేవాడు చాలా కామ్గా అతి తక్కువ మాట్లాడతాడు. మాటలు కూడా ఎక్కువ మాట్లాడండి. అతి తక్కువగా అలాగే ఎప్పుడు కూడా నిద్రలో ఉంటున్నట్టు కళ్ళిరేపలేదో మందు తాగేసాడు రా సిద్ధాంతి గారు అన్నట్టే ఉంటాడు. వాడికి విపండమైన మాట అండి. వాడికి క్రేజ్ ఎలా తెలుస్తుంటే 4-వీలర్ కారు మీద తిప్పుతుంది, మంచి సెంటు వాసన వస్తుంది, విపరీతమైన పువ్వులు ఆదరణ చెందుతాడు, విపరీతమైన స్త్రీ ఆకర్షణ ఉంటుంది. ఈ కన్నపిశాచి ఉన్నవాడికి ఏంటంటే అజయ్ అన్న వ్యక్తి కన్నపిశాచి చేశాడంటే 10 మంది ఉండగా ఎవరితోటి మాట్లాడలేదురా బాబు, నల్లగా కలజోడు పెట్టుకుని ఉన్నాడు అజయ్ గారి దగ్గరికి వెళ్తుందంటే శిరీష్ అయినా స్వప్న అయినా లావణ్య అయినా ఏంటి వీడి దగ్గర ఉన్నది అంటే వాడు తెలియకుండా పక్కకి వెళ్ళి చైన్ స్మోక్ చేస్తే లావణ్య మాట్లాడాలని అడుగుతాడు. వెంటనే లావణ్యం తీసుకొస్తుంది 10 నిమిషాల్లో. ఇది అబద్ధం అనుకుంటారు. కన్నపిశాచి చేసి వాడు ఏమనుకుంటే అవి సిద్ధి పొందుతాడండి. ఇది మాత్రం తథ్యం. అలా మార్వలస్ హిస్టారికల్ స్టోరీ ఉందన్నమాట కన్నపిశాచికి. ఇకపోతే చాలామంది అంటారు వాడు ఇలాగా కన్నపిశాచి చేసి వాడు ఎవరి వైపు వాడు ఎక్కువ మాట్లాడడం. క్షుద్ర విద్యల్లో ఒక విద్య అండి, చతుర్విద్య అని చెప్తారు కన్నపిశాచి. ఈ పూర్వీకులు ఉండేవారు చాలామంది. నేను చాలామంది లైవ్లో వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు అజయ్ ఇలాగా అలాగని. కానీ రెమిడియల్ పార్ట్ వచ్చేటప్పటికి చేయలేరు. మీకు అర్థమైందా? కాబట్టి దీని విద్య ఎందు పూర్తి పరిపక్వత జ్ఞాన విషయాలు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అయ్యే నెంబర్లు అడిగినట్లయితే నేను పూర్తిగా దాని గురించి పరిపక్వతంగా చెప్పి జనులు ఏంటంటే మంచి కోసం పోరాడమని నేను చెప్తాను. అది స్వస్తి.